Hi everyone, welcome to Harmonia channel. Today our daily routines. Viewers, ఈ వీడియో చైల్డ్ అండ్ మదర్కి, చైల్డ్ అండ్ ఫాదర్కి, చైల్డ్ అండ్ టీచర్కి సంబంధించింది. దీన్ని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినడానికి ట్రై చేయండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అమ్మ ఉదయం చాలా ముందుగా లేచిపోతుంది. అంటే నిద్ర నుంచి అమ్మ ఆకన తొందరగా మేల్కుంటుంది అని చెప్తాం కదా, ఆ విషయం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. మదర్ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. మదర్ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. అల్పాహారం తర్వాత పిల్లలు తోటలో ఆడుతుంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలు తోటలో ఆడుకుంటారు అన్న విషయాన్ని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పాలి. ద చైల్డ్ ప్లేస్ ఇన్ ది గార్డెన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. The child plays in the garden after breakfast. Next one. అమ్మ మధ్యాహ్న భోజనం కోసం రుచికరమైన ఆహారం తయారు చేస్తుంది. మదర్ మేక్స్ డెలిషియస్ ఫుడ్ ఫర్ లంచ్. మదర్ మేక్స్ డెలిషియస్ ఫుడ్ ఫర్ లంచ్. పిల్లలు అమ్మకు వీడ్కోలు చెప్పి పాఠశాలకు వెళ్ళిపోతారు. అంటే అమ్మకి బాయ్ చెప్పి పాఠశాలకు వెళ్తారు కదా, స్కూల్కి. ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. ద చైల్డ్ గోస్ టు స్కూల్ ఆఫ్టర్ సేయింగ్ గుడ్ బై టు ది మదర్. ద చైల్డ్ గోస్ టు స్కూల్ ఆఫ్టర్ సేయింగ్ గుడ్ బై టు ది మదర్. ఇంకా అమ్మ ఏం చేస్తుంది? పిల్లలకి హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తుంది కదా. మదర్ హెల్ప్స్ ద చైల్డ్ with homework. Mother helps the child with homework. అమ్మ మనకంటే ముందుగా లేచి మనకు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది. ఎవ్రీథింగ్ షీ విల్ ప్రిపేర్. అండ్ స్టోరీస్ చెప్తుంది, మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తుంది. అంటే ఏంటి, అమ్మ ఒక కథ చెప్పినప్పుడు, ఏమైనా స్టోరీ చెప్పినప్పుడు పిల్లలు ఎలా వింటారు? చాలా శ్రద్ధగా వింటారు. ఆ విషయాన్ని ఎలా చెప్తాం? ద చైల్డ్ లిజన్స్ కేర్ఫుల్లీ వెన్ ద మదర్ టెల్స్ ఎ స్టోరీ. The child listens carefully when the mother tells a story. ఇంకా ఏం చేస్తుందమ్మా? వంట అయిపోయిన తర్వాత పిల్లల్ని భోజనానికి రమ్మని పిలుస్తుంది. ఎలా పిలుస్తుంది? పిల్లలు భోజనానికి రండి అని చెప్తుంది కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చిల్డ్రన్ కమ్ టు లంచ్. చిల్డ్రన్ కమ్ టు లంచ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలు అంటే చిల్డ్రన్ అని యూజ్ చేయాలి. చిల్డ్రన్స్ అని చెప్పకూడదు, చిల్డ్రన్. అది ఒక చైల్డ్ అంటే ఒక పిల్లవాడికి చైల్డ్. భోజనానికి పిలిచి అమ్మ ఏం చేస్తుంది? తినకపోతే గోరుముద్దలు తినిపిస్తుంది కదా. అప్పుడు ఏం చెప్తుంది తినిపిస్తూ? కొంచెం కూర వేసి రైస్ కలపమంటావా, కొద్దిగా అన్నం వేయమంటావా అని అడుగుతుంది కదా. ఆ విషయాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. కెన్ యూ యాడ్ సమ్ కర్రీ అండ్ మిక్స్ ఇట్ విత్ రైస్. Can you add some curry and mix it with rice? ఈ కూరకి రైస్ బాగా రుచిగా ఉంటుంది. దిస్ కర్రీ విల్ టేస్ట్ రియల్లీ గుడ్ విత్ రైస్. దిస్ కర్రీ విల్ టేస్ట్ రియల్లీ గుడ్ విత్ రైస్. కొద్దిగా కూర వేసి కలుపు. కొద్దిగా కూర వేసి కలుపు. యాడ్ ఏ లిటిల్ కర్రీ అండ్ మిక్స్ ఇట్. యాడ్ ఏ లిటిల్ కర్రీ అండ్ మిక్స్ ఇట్. రైస్ పైన కొంచెం నెయ్యి వేయమంటావా? రైస్ పైన కొంచెం నెయ్యి వేయమంటావా? కెన్ యూ యాడ్ ఏ లిటిల్ గీ ఆన్ ది రైస్. కెన్ యూ యాడ్ ఏ లిటిల్ గీ ఆన్ ది రైస్. నీళ్లు తాగుతావా? నీళ్లు తాగుతావా? డూ యూ డ్రింక్ వాటర్. డూ యూ డ్రింక్ వాటర్. కొద్దిగా అన్నం వేసుకుంటావా? కొద్దిగా అన్నం వేసుకుంటావా? విల్ యూ యాడ్ సమ్ రైస్. విల్ యూ యాడ్ సమ్ రైస్. అన్నం తినేటప్పుడు రైస్ వేసుకుంటారని అడిగి రైస్ వేస్తాం కదా, అలాంటి వారికి మళ్ళీ ఈ రైస్ కూర వేయమంటారా లేదా కాడు వేసుకొని తింటారా అని అడుగుతాం కదా. ఆ విషయాన్ని ఇలా అడగాలి. పెరుగుతో అన్నం తింటావా లేక కూరతో అన్నం తింటావా అని అంటే మనం పిల్లవాడిని అడుగుతున్నాం. ఈ విషయాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? Do you eat rice with curd or rice with curry? Do you eat
రైస్ విత్ కర్డ్ ఆర్ రైస్ విత్ కర్రీ. ఓకే, డిన్నర్ ఫినిష్ అయిపోతే ప్లేట్ తీసుకువెళ్ళి వాష్ చేసి, అంటే ప్లేట్ కడిగేసి అక్కడ పెట్టని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. ఓకే, వెన్ ద డిన్నర్ ఈజ్ ఫినిష్డ్ టేక్ ద ప్లేట్ అండ్ వాష్ ఇట్. ఓకే, వెన్ ద డిన్నర్ ఈజ్ ఫినిష్డ్ టేక్ ద ప్లేట్ అండ్ వాష్ ఇట్. అంటే పిల్లల్ని ఉద్దేశించి చెప్తాం కదా, ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలని, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. ఇదే విషయాన్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్ తీసుకొని కడుక్కోవాలి. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్ తీసుకొని కడుక్కోవాలి. అంటే పిల్లలకి చెప్పే విషయంలో ఆఫ్టర్ డిన్నర్ ఈజ్ ఫినిష్డ్ టేక్ ద ప్లేట్ అండ్ వాష్ ఇట్. ఆఫ్టర్ డిన్నర్ ఈజ్ ఫినిష్డ్ టేక్ ద ప్లేట్ అండ్ వాష్ ఇట్. నెక్స్ట్ థింగ్, కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నీరు తాగండి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని నీరు తాగమని చెప్తాం కదా. ఆఫ్టర్ రెస్టింగ్ ఫర్ ఏ వైల్ డ్రింక్ వాటర్. ఆఫ్టర్ రెస్టింగ్ ఫర్ ఏ వైల్ డ్రింక్ వాటర్. నెక్స్ట్ వన్, కొంచెం సేపు బయట ఆడుకున్న తర్వాత ఇంట్లోకి రండి. అంటే కాసేపు బయట ఆడుకుని లోపలికి వచ్చేయండి అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. ఆఫ్టర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఫర్ ఏ వైల్ కమ్ ఇన్సైడ్. ఆఫ్టర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఫర్ ఏ వైల్ కమ్ ఇన్సైడ్. కొంచెం సేపు టీవీ చూసిన తర్వాత పుస్తకం చదవండి. అంటే కాసేపు టీవీ చూసి ఆ తర్వాత బుక్స్ తీసి చదవాలి లేదా హోంవర్క్స్ చేసుకోవాలని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. ఆఫ్టర్ వాచింగ్ టీవీ ఫర్ ఏ వైల్ రీడ్ ఏ బుక్. ఆఫ్టర్ వాచింగ్ టీవీ ఫర్ ఏ వైల్ రీడ్ ఏ బుక్. నెక్స్ట్ థింగ్, భోజనం పూర్తయిన తర్వాత కాసేపు పుస్తకం తీసి చదవండి. అంటే ఈ విషయాన్ని వేరే విధంగా చెప్తున్నాం, ముందు చెప్పిన విషయాన్ని. ఆఫ్టర్ ఫినిషింగ్ డిన్నర్ రీడ్ ఏ బుక్ ఫర్ ఏ వైల్. ఆఫ్టర్ ఫినిషింగ్ డిన్నర్ రీడ్ ఏ బుక్ ఫర్ ఏ వైల్. ఇది కూడా సేమ్ సెంటెన్స్. అంటే భోజనం చేసిన తర్వాత స్టోరీస్ చదవండి లేదా బయట ఆడుకోండి, కాసేపు టీవీ చూసిన తర్వాత చదవండి అని చెప్తాం కదా, దానికి సంబంధించింది. భోజనం తిన్న తర్వాత చిన్న చిన్న కథలు చదవండి, అప్పుడు నిద్రపోయి విశ్రాంతి తీసుకోండి. ఆఫ్టర్ డిన్నర్ రీడ్ సమ్ షార్ట్ స్టోరీస్ దెన్ స్లీప్ అండ్ రెస్ట్. ఆఫ్టర్ డిన్నర్ రీడ్ సమ్ షార్ట్ స్టోరీస్ దెన్ స్లీప్ అండ్ రెస్ట్. అమ్మ ఏం చేస్తుంది, పిల్లలు హోంవర్క్స్ చేయకపోతే మందలిస్తుంది కదా, అంటే అమ్మ దెబ్బలాడుతుంది హోంవర్క్ చేయకపోతే అన్న విషయాన్ని ఎలా చెప్తాం. మదర్ స్కోల్డ్స్ ద చైల్డ్ when they don't do their homework. Mother scolds the child when they don't do their homework. అమ్మ, నేను పాఠశాలకు సిద్ధం కావటానికి త్వరగా నిద్రలేస్తాను. అంటే నేను త్వరగా లేస్తాను రేపు పొద్దున్న అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. మదర్ ఐ వేకప్ ఎర్లీ టు గెట్ రెడీ ఫర్ స్కూల్. మదర్ ఐ వేకప్ ఎర్లీ టు గెట్ రెడీ ఫర్ స్కూల్. నెక్స్ట్ థింగ్, అమ్మ నేను పాఠశాలకు వెళ్ళడానికి బ్యాగ్ సిద్ధం చేసుకున్నా. మామ్ షుడ్ ఐ గెట్ మై బ్యాగ్ రెడీ ఫర్ స్కూల్. మామ్ షుడ్ ఐ గెట్ మై బ్యాగ్ రెడీ ఫర్ స్కూల్. నన్ను స్కూల్కి తీసుకెళ్తావా? అమ్మ నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్తావా? రేపు నేను స్కూల్ బస్సులో వెళ్ళను, నీతో వస్తాను అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పచ్చు. మామ్ విల్ యూ టేక్ మీ టు స్కూల్. మామ్ విల్ యూ టేక్ మీ టు స్కూల్. నెక్స్ట్ థింగ్, అమ్మా నా చదువులో నాకు సహాయం చేస్తావా? అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాకు హెల్ప్ చేస్తావా నేను హోంవర్క్ చేయడంలో అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని ఇలా అడగవచ్చు. మామ్ విల్ యూ హెల్ప్ మీ విత్ మై రీడింగ్. మామ్ విల్ యూ హెల్ప్ మీ విత్ మై రీడింగ్. మొదట నువ్వు లెసన్ని బాగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఫస్ట్ నువ్వు లెసన్ బాగా చదివి అర్థం చేసుకోవటానికి ట్రై చేయని చెప్తాం కదా. ఫస్ట్ యూ రీడ్ ద లెసన్ వెల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ యూ రీడ్ ద లెసన్ వెల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మీకు అర్థం కాని విషయాలు చదువుతూ ఉండండి. మీకు ఇంకా అర్థం కాకపోతే అప్పుడు నేను వివరిస్తాను. అంటే నీకు ఫస్ట్ అర్థం కానిది బాగా చదువు, ఇంకా నీకు అర్థం కాకపోతే నేను చదివి వివరిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పొచ్చు. కీప్ రీడింగ్ ద థింగ్స్
you don't understand. If you still don't understand, I will explain. Keep reading the things you don't understand. If you still don't understand, I will explain. ఇదే విషయాన్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. మీ పాఠాలను అంటే మీ లెసన్స్ను ఫస్ట్ జాగ్రత్తగా చదవండి. ఇంకా అవి అస్పష్టంగా అనిపిస్తే, కష్టంగా అనిపిస్తే నేను వివరించడానికి సిద్ధంగా ఉంటాను. రీడ్ యువర్ లెసన్స్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఇట్ స్టిల్ సీమ్స్ అన్క్లియర్, ఐ విల్ బీ రెడీ టు ఎక్స్ప్లెయిన్. రీడ్ యువర్ లెసన్స్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఇట్ స్టిల్ సీమ్స్ అన్క్లియర్, ఐ విల్ బీ రెడీ టు ఎక్స్ప్లెయిన్. ఇదే విషయాన్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. పాఠం మళ్ళీ చదువుకో, నీకు అర్థం కాకపోతే నేను నీకు సహాయం చేస్తాను. రీడ్ ద లెసన్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఐ విల్ హెల్ప్ యూ. రీడ్ ద లెసన్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఐ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ థింగ్, సరిగ్గా రాయటానికి ప్రయత్నించండి. ఇంకా తప్పులు ఉంటే నేను వాటిని మీకోసం సరిదిద్దుతాను. అంటే మనం పిల్లలతో చెప్తాం కదా, ఫస్ట్ బాగా చదవండి, చదివిన తర్వాత వాటిని చూడకుండా రాయండి, మీకు బాగా వస్తాయి, అప్పుడు మీరు తప్పులు లేకుండా ఎగ్జామ్స్లో రాస్తారని చెప్తాం కదా. వాటిని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పచ్చు. ట్రై టు రైట్ కరెక్ట్లీ. ఇఫ్ దేర్ ఆర్ స్టిల్ మిస్టేక్స్, ఐ విల్ కరెక్ట్ దెమ్ ఫర్ యూ. ట్రై టు రైట్ కరెక్ట్లీ. ఇఫ్ దేర్ ఆర్ స్టిల్ మిస్టేక్స్, ఐ విల్ కరెక్ట్ దెమ్ ఫర్ యూ. నెక్స్ట్ వన్, ముందుగా చిన్న చిన్న పదాలను చదివి అర్థం చేసుకోండి. ఫస్ట్ కీప్ రీడింగ్ ద స్మాల్ వర్డ్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్. ఫస్ట్ రీడింగ్ ద స్మాల్ వర్డ్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్. నెక్స్ట్ వన్, సలహాలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అవి కాకపోతే, మీరు అలా చేసిన తర్వాత కూడా అవి కాకపోతే, నేను చేయగలిగినంత సహాయం నేను చేస్తానని పిల్లలకు చెప్తాం కదా. ఫస్ట్ నీ అంతటి నువ్వు ట్రై చేయి, అవి అవ్వకపోతే నేను చెప్తానని చెప్పి దాన్ని ఈ విధంగా చెప్పొచ్చు. ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ అడ్వైజ్. ఇఫ్ నాట్, ఐ విల్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ అడ్వైజ్. ఇఫ్ నాట్, ఐ విల్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. నెక్స్ట్ థింగ్, అమ్మా నువ్వు నా కోసం మంచి విషయాలు చెప్పావు, అంటే చాలా మంచి మంచి విషయాలు చెప్పావు, అవు నేను ఫాలో అవుతానని పిల్లలు చెప్తారు కదా మనకు తిరిగి. ఆ విషయం చెప్పేటప్పుడు పిల్లలు ఈ విధంగా చెప్తారు. మామ్ యూ సెడ్ గుడ్ థింగ్స్ ఫర్ మీ. మామ్ యూ సెడ్ గుడ్ థింగ్స్ ఫర్ మీ అంటే, అమ్మా నువ్వు నా కోసం చాలా మంచి విషయాలు చెప్పావు. అంటే మనం చెప్పిన తర్వాత పిల్లలు మళ్ళీ ఈ విధంగా అడుగుతారు. అంటే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అని నేను ఫాలో అవుతాను, నేను చదువుకున్నప్పుడు నాకు మధ్యలో స్నాక్స్ ఇస్తావని అడుగుతారు కదా. ఆ విషయాన్ని పిల్లలు ఈ విధంగా అడగచ్చు. అమ్మా నేను చదువుతున్నప్పుడు నాకు చిరుతిళ్ళు ఇస్తావా. చిరుతిళ్ళు మీన్స్ స్నాక్స్. మామ్ కెన్ యూ గివ్ మీ స్నాక్స్ వైల్ ఐ ఆమ్ రీడింగ్. మామ్ కెన్ యూ గివ్ మీ స్నాక్స్ వైల్ ఐ ఆమ్ రీడింగ్. అమ్మ ఏం చెప్తుంది, సరే ముందు నువ్వు స్కూల్కి తయారవు. వెల్ ఫస్ట్ యూ గెట్ రెడీ ఫర్ స్కూల్. వెల్ ఫస్ట్ యూ గెట్ రెడీ ఫర్ స్కూల్. స్కూల్కి వెళ్ళమన్న విషయాన్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు. సరే ముందుగా స్కూల్కి సిద్ధంగా ఉండు, అంటే స్కూల్కి ఫస్ట్ తయారవు, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకో. దీన్ని ఇంగ్లీష్లో ఓకే ఫస్ట్ గెట్ రెడీ ఫర్ స్కూల్ దెన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఓకే ఫస్ట్ గెట్ రెడీ ఫర్ స్కూల్ దెన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ వన్, నా స్కూల్ బస్ 10 నిమిషాల్లో వస్తుంది. మై స్కూల్ బస్ విల్ కమ్ ఇన్ 10 minutes. మై స్కూల్ బస్ విల్ కమ్ ఇన్ 10 minutes. ఈరోజు మా స్కూల్ బస్సు ఆలస్యంగా వస్తుందని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. నా స్కూల్ బస్సు ఆలస్యంగా వస్తుంది. మై స్కూల్ బస్ ఈజ్ కమింగ్ లేట్. మై స్కూల్ బస్ ఈజ్ కమింగ్ లేట్. నెక్స్ట్ థింగ్, రాహుల్ నీ స్కూల్ బ్యాగ్ కొత్తగా ఉంది, ఎక్కడ కొన్నావు. రాహుల్ యువర్ స్కూల్ బ్యాగ్ ఈజ్ న్యూ. వేర్ డిడ్ యూ బై ఇట్. రాహుల్ యువర్ స్కూల్ బ్యాగ్ ఈజ్ న్యూ. వేర్ డిడ్ యూ బై ఇట్. ఇది పిల్లల మధ్య కాన్వర్జేషన్. నెక్స్ట్,
ఇంగ్లీష్ హోంవర్క్ చాలా కష్టంగా ఉంది, మీరు కంప్లీట్ చేశారని అడుగుతాం కదంటే ఇంగ్లీష్ హోంవర్క్ చాలా కష్టంగా ఉందిరా, నువ్వు చేసావని అడుగుతాం కదా ఫ్రెండ్స్ మధ్యలో. ఆ విషయాన్ని ఈ విధంగా అడగచ్చు. ద ఇంగ్లీష్ హోంవర్క్ ఈజ్ వెరీ హార్డ్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్? ద ఇంగ్లీష్ హోంవర్క్ ఈజ్ వెరీ హార్డ్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్? నెక్స్ట్ థింగ్, సైన్స్ హోంవర్క్ చేయడం నాకు చాలా సులభం అనిపించింది, అంటే చాలా ఈజీగా ఉంది సైన్స్ హోంవర్క్, మీరు పూర్తి చేశారా అని అడుగుతాం కదా ఎదుటివారిని. ఈ విధంగా అడగాలి. ఐ ఫౌండ్ ద సైన్స్ హోంవర్క్ ఈజీ టు డూ, డిడ్ యూ ఫినిష్ యువర్స్? ఐ ఫౌండ్ ద సైన్స్ హోంవర్క్ ఈజీ టు డూ, డిడ్ యూ ఫినిష్ యువర్స్? నెక్స్ట్ వన్, సోషల్ స్టడీస్ హోంవర్క్ చాలా టైం తీసుకుంది, నువ్వు చేసావా? ద సోషల్ స్టడీస్ హోంవర్క్ టేక్స్ సో మచ్ టైమ్, హ్యావ్ యూ డన్ ఇట్? The social studies homework takes so much time, have you done it? Next one, నేను రోజు ఉదయం స్కూల్లో నా స్నేహితులను కలుస్తాను. I meet my friends at school every morning. I meet my friends at school every morning. Next thing, పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అంటే మా స్కూలు 9కి స్టార్ట్ అవుతుంది అండ్ 3 o'clockకి ఎండ్ అవుతుందని చెప్తాం కదా, ఈ విషయాన్ని ఇలా చెప్పాలి. స్కూల్ స్టార్ట్స్ ఎట్ 9 AM అండ్ ఎండ్స్ ఎట్ 3 PM. స్కూల్ స్టార్ట్స్ ఎట్ 9 AM అండ్ ఎండ్స్ ఎట్ 3 PM. నెక్స్ట్ థింగ్, పాఠశాల విరామ సమయంలో నేను క్రీడలు ఆడటానికి ఇష్టపడతాను, అంటే నేను ఫ్రీ టైంలో గేమ్స్ ఆడుతూ ఉంటానని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. ఐ లైక్ టు ప్లే స్పోర్ట్స్ డ్యూరింగ్ స్కూల్ బ్రేక్స్. ఐ లైక్ టు ప్లే స్పోర్ట్స్ డ్యూరింగ్ స్కూల్ బ్రేక్స్. నెక్స్ట్ వన్, క్లాస్లో ఎప్పుడూ శ్రద్ధగా వింటాను, నేను క్లాస్ ఎప్పుడు కూడా మిస్ అవ్వను, చాలా శ్రద్ధగా వింటాను అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. ఐ ఆల్వేస్ లిసన్ కేర్ఫుల్లీ ఇన్ క్లాస్. ఐ ఆల్వేస్ లిసన్ కేర్ఫుల్లీ ఇన్ క్లాస్, నేను ఎప్పుడూ క్లాస్లో శ్రద్ధగా వింటాను. నెక్స్ట్ వన్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సైన్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సైన్స్. నెక్స్ట్ థింగ్, స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తాను. ఆఫ్టర్ స్కూల్ ఐ గో హోమ్ అండ్ డూ మై హోంవర్క్. ఆఫ్టర్ స్కూల్ ఐ గో హోమ్ అండ్ డూ మై హోంవర్క్. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, madam. Good morning, everyone. Good morning, everyone. How are you today? How are you today? అంటే ఎలా ఉన్నారు అని క్లాస్లోకి ఎంటర్ అయ్యాక మిస్ అడుగుతారు కదా, ఆ విషయాన్ని ఈ విధంగా అడగాలి. How are you today? నెక్స్ట్ వన్, మీరు నిశ్శబ్దంగా ఉంటారని నేను వెయిట్ చేస్తున్నాను. I am waiting for you to be quiet. I am waiting for you to be quiet. ఈరోజు ఎవరు రాలేదు అంటే ఈరోజు ఎవరు ఆబ్సెంట్ అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే? హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే? హోంవర్క్ ఏమిటి? హోంవర్క్ ఏమిటి? వాట్స్ ద హోంవర్క్? వాట్స్ ద హోంవర్క్? నెక్స్ట్ వన్, మీ హోంవర్క్ నోట్బుక్ని నాకు చూపించండి. షో మీ యువర్ హోంవర్క్ నోట్బుక్. షో మీ యువర్ హోంవర్క్ నోట్బుక్. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలుసు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలుసు? హూ నోస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? హూ నోస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? నెక్స్ట్ వన్, దీనికి ఒక ఉదాహరణ చెప్పగలరా? కెన్ యూ గివ్ మీ an example of this? Can you give me an example of this? అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? నెక్స్ట్ వన్, మీరు దాని గురించి కొంచెం వివరించగలరా? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దట్? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దట్? నెక్స్ట్ వన్, దయచేసి బిగ్గరగా మాట్లాడండి అంటే గట్టిగా చెప్పండి అంటాం కదా. స్పీక్ లౌడర్ ప్లీజ్. స్పీక్ లౌడర్ ప్లీజ్. చాలా బాగుంది, బాగా వివరించారు అని చెప్తాం కదా. వెరీ గుడ్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. వెరీ గుడ్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వన్,
సరే, మీ సైన్స్ పుస్తకాన్ని తీసి పేజ్ నెంబర్ 10 తెరవండి. సరే, మీ సైన్స్ పుస్తకాన్ని తీసి పేజ్ నెంబర్ 10ని తెరవండి. ఓకే, టేక్ అవుట్ అవర్ సైన్స్ బుక్ అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ 10. ఓకే, టేక్ అవుట్ అవర్ సైన్స్ బుక్ అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ 10. నెక్స్ట్ వన్, ఈరోజు మనం జంతువుల గురించి తెలుసుకుందాం. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యానిమల్స్. నెక్స్ట్ వన్, ఎవరైనా కొన్ని జంతువుల పేర్లు చెప్పగలరా? కెన్ ఎనీవన్ నేమ్ ఏ ఫ్యూ యానిమల్స్? నెక్స్ట్ వన్, ఏనుగు ప్రపంచంలోనే అతిపెద్ద భూమి మీద ఉండే జంతువు. ద ఎలిఫెంట్ ఈజ్ ద లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్. అడవిలో సింహం బిగ్గరగా గర్జిస్తుంది. అంటే అడవిలో సింహం బిగ్గరగా సౌండ్ చేస్తుంది అంటాం కదా. ద లైన్ రోర్స్ లౌడ్లీ ఇన్ ది జంగిల్. నెక్స్ట్ వన్, పెంగ్విన్స్ అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాయి, కానీ అవి ఎగరలేవు. పెంగ్విన్స్ ఆర్ ఎక్సలెంట్ స్విమ్మర్స్ బట్ దే కెనాట్ ఫ్లై. అంటే పెంగ్విన్స్ బర్డ్సే, కానీ అవి ఫ్లై చేయలేవు. అవి బెటర్గా స్విమ్ చేస్తాయి, ఫాస్ట్గా రన్ చేస్తాయి, కానీ అవి ఫ్లై చేయలేవు. నెక్స్ట్ వన్, తాబేళ్ళు భూమిపై మరియు నీటిలో కూడా నివసిస్తాయి. అంటే అవి ల్యాండ్ మీద ఉంటాయి అండ్ వాటర్లో కూడా ఉంటాయి. టర్టిల్స్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. నెక్స్ట్ వన్, సింహం ఒక అడవి జంతువు. ఏ లైన్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, అలా లైన్ వైల్డ్ యానిమల్. నెక్స్ట్ వన్, మీరు ఒక పక్షి పేరు చెప్పగలరా? కెన్ యూ నేమ్ ఏ బర్డ్? నెక్స్ట్ వన్, డాల్ఫిన్లు సముద్రంలో జీవిస్తాయి. డాల్ఫిన్స్ లివ్ ఇన్ ది ఓషియన్. నెమలి భారతదేశ జాతీయ పక్షి. ద పీకాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, కుందేలు ఒక చిన్న అందమైన జంతువు. ఏ ర్యాబిట్ ఈజ్ ఏ స్మాల్ క్యూట్ యానిమల్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క జాతీయ పులి ఏది? వాట్ ఈజ్ ద నేషనల్ టైగర్ ఆఫ్ ఇండియా? నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క జాతీయ పులి బెంగాల్ పులి. ద నేషనల్ టైగర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బెంగాల్ టైగర్. నెక్స్ట్ వన్, ఏ జంతువు అత్యంత వేగంగా పరిగెడుతుంది? విచ్ యానిమల్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్? ఓకే చిల్డ్రన్, మీరు అన్నీ అర్థం చేసుకున్నారా? ఈరోజు మనం ఏమి నేర్చుకున్నామో ఎవరు చెప్పగలరు? ఆల్ రైట్ చిల్డ్రన్, డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్? కెన్ ఎనీవన్ రిపీట్ వాట్ వీ లెర్న్ టుడే? All right children,
Did you understand everything? Can anyone repeat what we learned today? మనం ఈరోజు చర్చించిన కొన్ని జంతువులను మీరు చెప్పగలరా? మనం ఈరోజు చర్చించిన అంటే ఈరోజు చెప్పుకున్న కొన్ని జంతువుల పేరు చెప్పగలరా? Can you tell me some of the animals we discussed today? Can you tell me some of the animals we discussed today? Next one. మనం పులి గురించి నేర్చుకున్న కొన్ని విషయాలు మీరు గుర్తు చేసుకోగలరా? అంటే చెప్పుకున్నాం కదా మనం టైగర్ గురించి, అవి ఏమైనా గుర్తు చేసుకోగలరా, చెప్తారా అవి అని అడుగుతాం కదా. కెన్ యూ రిమెంబర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ వీ లెర్న్ అబౌట్ ద టైగర్? కెన్ యూ రిమెంబర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ వీ లెర్న్ అబౌట్ ద టైగర్? నెక్స్ట్ వన్. మనం ఈరోజు చర్చించిన అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏదో చెప్పగలరా? అంటే మనం ఈరోజు చెప్పుకున్న జంతువులలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏదో చెప్పగలరా? ఆ క్వశ్చన్ని ఈ విధంగా అడుగుతాం. హూ కెన్ టెల్ మీ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ వీ డిస్కస్డ్ టుడే? హూ కెన్ టెల్ మీ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ వీ డిస్కస్డ్ టుడే? నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క జాతీయ పులి ఏది? ఎవరైనా సమాధానం చెప్పగలరా? అంటే ఎవరైనా ఆన్సర్ చెప్తారా దీనికి? వాట్ ఈస్ ద నేషనల్ టైగర్ ఆఫ్ ఇండియా? కెన్ సమ్వన్ ఆన్సర్? వాట్ ఈస్ ద నేషనల్ టైగర్ ఆఫ్ ఇండియా? కెన్ సమ్వన్ ఆన్సర్? నెక్స్ట్ థింగ్. ఓకే చిల్డ్రన్, ఈ లెసన్కి సంబంధించిన మిగతా విషయాలు మనం రేపు డిస్కస్ చేసుకుందాం. అంటే మిగిలిన విషయాలు రేపు చర్చించుకుందాం. ఓకే చిల్డ్రన్, లెట్స్ డిస్కస్ ద రిమైనింగ్ టాపిక్స్ రిలేటెడ్ టు దిస్ లెసన్ టుమారో. ఓకే చిల్డ్రన్, లెట్స్ డిస్కస్ ద రిమైనింగ్ టాపిక్స్ రిలేటెడ్ టు దిస్ లెసన్ టుమారో. నెక్స్ట్ వన్. చిల్డ్రన్ హోంవర్క్ నోట్ చేసుకున్నాను చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. చిల్డ్రన్, ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ యువర్ హోంవర్క్ ఫర్ టుడే. చిల్డ్రన్, ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ యువర్ హోంవర్క్ ఫర్ టుడే. నెక్స్ట్ వన్. రేపటి హోంవర్క్ను నోట్ చేయడం మర్చిపోకండి. అంటే ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు హోంవర్క్ గురించి. డోంట్ ఫర్గెట్ టు నోట్ డౌన్ ద హోంవర్క్ ఫర్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు నోట్ డౌన్ ద హోంవర్క్ ఫర్ టుమారో. నెక్స్ట్ థింగ్, హోంవర్క్ గురించి ఈ విధంగా కూడా చెప్పచ్చు. చిల్డ్రన్, టేక్ యువర్ నోట్బుక్స్ అండ్ రైట్ డౌన్ ద హోంవర్క్. చిల్డ్రన్, టేక్ యువర్ నోట్బుక్స్ అండ్ రైట్ డౌన్ ద హోంవర్క్. నెక్స్ట్ థింగ్, హోంవర్క్ పులిని చిత్రించండి, అంటే టైగర్ని డ్రా చేయండి, మరియు దాని గురించి 3 ఆసక్తికరమైన విషయాలు రాయండి. డ్రా అండ్ లేబుల్ ఏ టైగర్. రైట్ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టైగర్స్. డ్రా అండ్ లేబుల్ ఏ టైగర్. రైట్ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టైగర్స్. నెక్స్ట్ వన్. అడవిలో నివసించే 5 జంతువులను జాబితా చేసి అవి ఎలా జీవిస్తాయో వివరించండి. లిస్ట్ 5 యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఫారెస్ట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ దే సర్వైవ్ దేర్. లిస్ట్ 5 యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఫారెస్ట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ దే సర్వైవ్ దేర్. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చీటా. దాని గురించి ఒక పోస్టర్ తయారు చేసి దాని వేగం గురించి రాయండి. క్రియేట్ ఏ పోస్టర్ అబౌట్ ద ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ది వరల్డ్, ద చీటా, అండ్ రైట్ అబౌట్ ఇట్స్ స్పీడ్. క్రియేట్ ఏ పోస్టర్ అబౌట్ ద ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ది వరల్డ్, ద చీటా, అండ్ రైట్ అబౌట్ ఇట్స్ స్పీడ్. నెక్స్ట్ వన్. ఒక ప్రమాదంలో ఉన్న జంతువును పరిశోధించి అది ఎందుకు ప్రమాదంలో ఉన్నది అనేది రాయండి. రీసెర్చ్ అండ్ రైట్ అబౌట్ వన్ ఎండేంజర్డ్ యానిమల్ అండ్ వై ఇట్ ఈస్ ఎండేంజర్డ్. రీసెర్చ్ అండ్ రైట్ అబౌట్ వన్ ఎండేంజర్డ్ యానిమల్ అండ్ వై ఇట్ ఈస్ ఎండేంజర్డ్. ఒక డేంజర్లో అంటే ప్రమాదంలో ఉన్న యానిమల్ గురించి రీసెర్చ్ చేయండి, అది ఎందుకు డేంజర్లో ఉందో కూడా
రాయండి. ఓకే చిల్డ్రన్, దట్స్ ఆల్ ఫర్ టుడే. We will continue tomorrow. Okay children, that's all for today. We will continue tomorrow. నెక్స్ట్ వన్, దీన్నే ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అంటే ఈరోజు పాఠం కంప్లీట్ అయింది, రేపు అందరినీ కలుసుకుందామని. దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ లెసన్. సీ యూ ఆల్ టుమారో. దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ లెసన్. సీ యూ ఆల్ టుమారో. ఈ సెంటెన్స్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. వెల్ డన్ టుడే చిల్డ్రన్. We will continue our lesson tomorrow. Well done today children. We will continue our lesson tomorrow. Next one. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? Where are you going? ఈరోజు స్కూల్ ఎలా ఉంది? ఈరోజు స్కూల్ ఎలా ఉంది? How was school today? How was school today? నెక్స్ట్, నేను స్నాక్స్ తీసుకురావాలా? అంటే తినడానికి ఏమైనా తీసుకురావాలా? Should I bring snacks? Should I bring snacks? నెక్స్ట్ వన్, ఈరోజు బస్సు కాస్త ఆలస్యమైంది కదా. ద బస్ వాజ్ ఏ బిట్ లేట్ టుడే. వాజంట్ ఇట్? ద బస్ వాజ్ ఏ బిట్ లేట్ టుడే. వాజంట్ ఇట్? నెక్స్ట్ థింగ్, మీరు ఏదైనా కొత్త లెర్నింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నారా? అంటే స్కూల్లో ఈరోజు ఏమైనా కొత్తగా నేర్చుకున్నారా అని అడుగుతాం కదా. డిడ్ యూ లెర్న్ ఎనీ న్యూ లెర్నింగ్ టెక్నిక్స్? Did you learn any new learning techniques? నెక్స్ట్ వన్, ఈరోజు మంచి సమయం గడిపాం. We had a great time today. We had a great time today. మీరు మీ హోంవర్క్ పూర్తి చేశారా? మీరు మీ హోంవర్క్ పూర్తి చేశారా? Did you finish your homework? Did you finish your homework? లేదు, నాకు ఇంకా కొంత హోంవర్క్ మిగిలి ఉంది. No, I still have some left. No, I still have some left. రాత్రి భోజనానికి ముందు నీ హోంవర్క్ పూర్తి చేయడం మర్చిపోవద్దు. Don't forget to finish your homework before dinner. Don't forget to finish your homework before dinner. నెక్స్ట్ వన్, నేను చేస్తాను నాన్న. I will dad. I will dad. నెక్స్ట్ వన్, మీరు భోజనానికి ఏమి తీసుకున్నారు? వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ లంచ్? వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ లంచ్? నాకు అన్నం మరియు కూర ఇచ్చారు. అంటే అన్నం కూర తీసుకెళ్ళానని చెప్తాం కదా. ఐ హ్యాడ్ రైస్ అండ్ కర్రీ. ఐ హ్యాడ్ రైస్ అండ్ కర్రీ. నెక్స్ట్ వన్, విరామ సమయంలో నువ్వు నీ స్నేహితులతో ఆడుకున్నావా? అంటే ఫ్రీ టైంలో నీ ఫ్రెండ్స్తో ఆడుకున్నావా అని అడుగుతాం కదా. Do you play with your friends during recess? Do you play with your friends during recess? Recess means విరామ సమయం. నెక్స్ట్ థింగ్, అవును మేము ఫుట్బాల్ ఆడుకున్నాము. ఎస్ we played football. ఎస్ we played football. నెక్స్ట్ వన్, మీ హోంవర్క్ తర్వాత కొంత సమయం కలిసి గడుపుదాం. అంటే తొందరగా హోంవర్క్ చేసేయండి, కలిసి కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్తాం కదా. ఆ విషయాన్ని ఇలా చెప్పాలి. లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ ఆఫ్టర్ యువర్ వర్క్. లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ ఆఫ్టర్ యువర్ వర్క్. సరే, మీకు ఇష్టమైన కార్టూన్ చూద్దాం. ఓకే, లెట్స్ వాచ్ యువర్ ఫేవరెట్ కార్టూన్. ఓకే, లెట్స్ వాచ్ యువర్ ఫేవరెట్ కార్టూన్. అవును, ధన్యవాదాలు నాన్న. యా థ్యాంక్ యూ డాడ్. యా థ్యాంక్ యూ డాడ్. గుడ్ నైట్, స్లీప్ వెల్. గుడ్ నైట్, స్లీప్ వెల్. ఐ లవ్ యూ టూ డాడ్. ఐ లవ్ యూ టూ డాడ్. ఓకే వ్యూయర్స్, ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.